హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ మొవా శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎగ్స్ ప్రతి ఒక్కరు కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఖచ్చితంగా మార్నింగ్ కానీ ఏ టైం అయినా ఎగ్ అనేది తింటూ ఉంటారు, బాయిల్డ్ ఎగ్స్. మరి ఎగ్స్లో కూడా సమ్ పాయిజనస్ వస్తుంది, సమ్ కెమికల్స్ ఉంటున్నాయి, దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది సార్. ఒకసారి డీటెయిల్గా వెళ్తే పౌల్ట్రీ ఫార్మ్స్లో ప్రధానంగా ఇప్పుడు కోర్స్ ఈ మధ్యన ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, దాన్ని చూసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే ఎగ్లో క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలని వాళ్ళు కనుక్కున్నారని, దానివల్ల గుడ్లు తినే వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని. మనం ఒక రెండు అంశాలు దీంట్లో, అసలు గుడ్డు తినడం మంచిదా కాదా ఫస్ట్ అంశం, రెండోది గుడ్డలో కల్తీ అవుతుందా లేదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. గుడ్డు తినడం మంచిది అనడంలో ఇక దాంట్లో నిర్వివాద అంశం. ఇట్ ఈస్ 100% ప్రూవ్డ్ దట్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మనుషులకి గుడ్డు, హోల్ గుడ్డు. మళ్ళీ దాంట్లో ఎల్లో వేర్ వైట్ వేర్ కూడా కాదు, హోల్ గుడ్డు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్రియేషన్స్. మనకున్న వాటిల్లో అతి అంటే ఈజీగా అరగదగ్గ ప్రోటీన్ దాంట్లో ఉంటుంది. ఈజీగా మనం అరిగించుకునేటటువంటి ఆ సొనలో కూడా లెసిటిన్ అనేటువంటి వైటమిన్ కే అనేది ప్రపంచంలోనే ది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్స్ దాంట్లో ఉంటాయి. సో పోషకాహారంలో గుడ్డు అన్నిటికంటే ఉత్తమం అనే దాంట్లో అనుమానం లేదు. దానికి కల్తీ అవుతుందా లేదా అది మనం చేసిన తప్పు, గుడ్డు తప్పు కాదు అది. సో జనరల్గా పౌల్ట్రీ ఫార్మ్స్లో వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్స్. ఈ చలికాలంలో వైరస్ ఇన్ఫెక్షన్, ఆ కోళ్ళు వందల సంఖ్యలో చచ్చిపోతుంటాయి. సో నష్టం వస్తుందని ఈ కోళ్ళు పెంచే ఫార్మర్స్ వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇది కామన్గా జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే న్యూస్ ఒక సంవత్సరం క్రితం ఇప్పుడు వచ్చినప్పుడు నేను ఒక పౌల్ట్రీ ఫార్మర్స్తో ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారు, మేము వాడేది ఓన్లీ 2 రకాల యాంటీబయాటిక్స్ వాడతామండి, అవి తప్ప కోర్స్ ఈ కోళ్ళకు ఫీడ్ వాడతారు వాళ్ళు, ఈ రెండింటి తప్ప వాళ్ళ కల్తీ అవ్వడానికి ఏం కారణం ఉంటుంది, వాడికి యాంటీబయాటిక్స్ దీనిలో ఎక్కువ ఉంటున్నాయని ఒకసారి వచ్చింది అది. సో ఇది ఎంత తక్కువ మోతాదులో గుడ్లో ఉంటుందంటే సో అది అంత మనకి హానికరమైనది కాదు. సో ఇప్పుడు ఒక న్యూస్ ఐటెం వచ్చింది అనుకోండి, మనం దాన్ని క్రాస్ చెక్ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి ఈ అంశం తీసుకున్నారు, సో ఇప్పుడు ఏదో ఉందని చెప్తున్నారు కదా, దానికి సోర్స్ ఏమిటి, దానికి రీసెర్చ్ చేశారా అని మనం కొంచెం చూడాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఇన్ఫర్మేషన్ లేక కాదు, ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియలేని పరిస్థితి బేసికలీ. సో ఈ ఎస్పెషల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఉంటున్నప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగదు. ఇప్పుడు మీరు ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టీవీస్ అనుకోండి, వాళ్ళు లైవ్ రిపోర్టింగ్ చేస్తుంటారు. సో ఎక్కడి నుంచి రిపోర్ట్ చేస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఇది మా సోర్స్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. దట్ ఈస్ రెస్పాన్సిబుల్ జర్నలిజం. దిస్ ఈజ్ ప్యానికీ జర్నలిజం. అంటే మనం ఒక న్యూస్ ఐటమ్ని క్రియేట్ చేస్తున్నాం లేని అంశాన్ని బేసికలీ. సో మళ్ళీ గుడ్లో క్యాన్సరస్ సబ్స్టాన్సెస్ కలవడం అనేది ఇంత ఈజీ కాదు అది. సో గుడ్డు కోడిలోంచి వస్తుంది, ఆ కోడికి క్యాన్సర్ ఉందనుకోండి, అప్పుడు గుడ్లోకి వెళ్ళాలి కదా, దట్స్ నాట్ ఈజీ. కోడి క్యాన్సర్ వస్తే ముందే చచ్చిపోతుంది కూడా బేసికలీ. సో లేదా కోడి క్యాన్సర్ ఇచ్చే మందులు ఇస్తున్నారా, జనరల్గా నేను చెప్పినట్టుగా కోడికి ఇచ్చేవి యాంటీబయాటిక్స్. ఒక టైంలో యాంటీబయాటిక్ కాన్సన్ట్రేషన్ గుడ్లు ఎక్కువ అవుతున్నాయి, అది మనుషులకు వస్తుంది అని వచ్చింది. అప్పుడు గుడ్లలో యాక్చువల్గా పరీక్ష చేస్తే అంత కాన్సన్ట్రేషన్ లేదు అని స్టడీలు తెలిసింది వాళ్ళకి. సో గుడ్డు అంటే మనము ఈ వీడియో ద్వారా గుడ్డు మంచిదా కాదా, గుడ్డు తినవద్దు అనేటటువంటి న్యూస్ వెళ్ళకూడదు. సో గుడ్డు అనేటువంటి మంచి పోషకాహారం, దీనిలో అనుమానం లేదు. రోజుగా 5-6 గుడ్లు తిన్నా కూడా మీకు సేఫే. దిస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కాకపోతే గుడ్డు కొనేటప్పుడు ఇప్పుడు మనం పూర్తిగా కొట్టిపారేయాలి. సరే మీరు అన్న అంశం నిజమే అనుకుందాం, గుడ్లలో కల్తీ అవుతుంది, కొన్ని గుడ్డులు ఇలా ఉంది అనుకున్నాం. మనం ఎలాగ చేస్తాము, మనం కొన్నప్పుడు ఆ గుడ్డు ఎవడైతే మ్యానుఫ్యాక్చర్ చేసాడో వాడిని పోయి అడగచ్చు. ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేశాడో ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియనప్పుడు ఎవరిని అడుగుతాము. సో స్టాండర్డ్ కంపెనీస్ ద్వారా మనం కొన్నట్లయితే అట్లీస్ట్ వీఆర్ హోల్డింగ్ సమ్మన్ రెస్పాన్సిబుల్. సో ఈ కంపెనీ దగ్గర ఈ కంపెనీ గుడ్లు నేను కొన్నాను, అప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఈ గుడ్లలో కాన్సర్ ఎక్కువ ఉందని చెప్పి ఈ కంపెనీ గుడ్లు తెలిసింది, వాళ్ళపై అడగచ్చు మనం కనీసం. సో గుడ్లు కొనేటప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా కొన్నట్లయితే ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా మనం దాన్ని నివారించుకోవచ్చు. మీరు ఇందాక అన్నారు ఎగ్ మొత్తం మంచిది అని చెప్పేసి అన్నారు. మరి చాలా మంది లోపలిది బ్యాడ్, బయటదే తినాలి, కొంతమంది బయట తినొద్దు లోపలిదే తినాలి అని చెప్తా ఉంటారు కదా సార్. మరి సరే ఇప్పుడు బౌలర్ బాల్ వేసాడు, ఎల్బిడబ్ల్యూ బ్యాట్స్మెన్ కాదు అంటున్నాడు, ఎంపైర్ చెప్తాడు.
సో వాళ్ళు వద్దంటున్నారు, నేను తినచ్చు అంటున్నా. మనం లెట్ అస్ రీసెర్చ్. ఎక్కడ ఇప్పుడు ఎందుకు అపర సరస్వతి గూగులే ఉంది మన దగ్గర. సో ఎగ్ ఎల్లోలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ శాతం ఎంత, ఎగ్ ఎల్లోలో పోషకాహారాలు ఏమి ఉన్నాయని గూగుల్లో చదివితే తెలుస్తుంది కదా. సో గూగులే చెప్తుంది మనకి. సో సో ఇప్పుడు మీరు ఎల్లో చూసినట్లయితే ఎల్లోలో మధ్యలో చిన్న వైట్ డాట్ ఉంటుంది, అది యాక్చువల్ ఎంబ్రియో. సో ఆ ఎంబ్రియో చుట్టూ ప్రకృతి ఏం చేసిందంటే ఒక పసుపచ్చని ఫ్యాట్ పెట్టింది. ఆ ఫ్యాట్లో ఆ బిడ్డ పెరగడానికి పోషకాహారాలు పెట్టింది. దాంట్లో అన్నిటికంటే ఎక్కువ ఉండేది లెసిటిన్ అంటారు. లెసిటిన్ ఆ బిడ్డ పెరగడానికి ముఖ్యము అని చెప్పేసి ప్రకృతి, ఆ కోడి కూడా కదా, కోడిని తయారు ప్రకృతి తయారు చేసింది అది కదా యాక్చువల్లీ. ఆవిడ ప్రకృతి ఒక లేడీ అనుకుంటే. సో ఆ ఎల్లోలో అంత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే బిడ్డ చచ్చిపోతుంది కదా. మరి అక్కడ బిడ్డ గురించి చుట్టుపక్కల ఎందుకు పెట్టింది, బిడ్డకి అవసరము, దానికి మంచిది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చూస్తాం ఫలానా గ్రహంలో ఎక్కడో దాని చుట్టూ దూరంలో ప్లానెట్స్ ఉన్నాయని చెప్తారు. ఆ ప్లానెట్స్లో లైఫ్ ఉందా లేదా ఎలా చెప్తారు తెలుసా వీళ్ళు? సల్ఫర్ ఉన్నటువంటి ప్రోటీన్ ఉంటే అక్కడ లైఫ్ ఉండొచ్చేమో అని. సల్ఫర్ ఉన్నటువంటి ప్రోటీన్ ఎలిస్టిన్. సో ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ లైఫ్. అదే ఉంటే చెప్పాక గుడ్డు బతికేదే కాదు కదా. ఇవన్నీ ఏంటంటే క్యాజువల్గా మాట్లాడే మాటలు, చదవక మాట్లాడే మాటలు. గుడ్డు గురించి ఏముందో మీరు గూగుల్లో చదివినట్లయితే ఈ రోజుల్లో గూగుల్ కంటే పైన వచ్చేసాయి మీకు. చాట్ జీపీటీ చదవండి. సో చాట్ జీపీటీ లాంటి 10 వచ్చాయి ఇప్పుడు. వాటన్నింటిలో చదివినట్లయితే మీకు తెలుస్తుంది. చాలా మంది ఎగ్స్ కూడా ఎక్కువ తెచ్చి పెట్టేసుకుంటా ఉంటారు ఇంట్లో, ట్రేస్ తెచ్చి పెట్టుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే 30 ఎగ్స్ అనేసి పెద్ద పెద్ద ట్రేలు వస్తూ ఉంటాయి, పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారు. అంటే ఎన్ని రోజుల వరకు ఎగ్స్ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, నిల్వ పెట్టుకోవచ్చు? ఎక్స్పైరీ వాళ్ళ దాని మీద ఉంటుంది యాక్చువల్లీ. అది కూడా అంతకుముందు మీరు వెస్ట్లో అయితే ఆమె స్టిక్కర్ ఉంటుంది, ఎక్స్పైరీ ఇంత అని చెప్పేసి. సో వీళ్ళందరూ మీరు చెప్పిన పాయింట్ వెల్ టేకన్. మనం ఎగ్స్ స్టోర్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లోనే పెడతారు అనుకోండి, బట్ ఎక్స్పైరీ దాటినట్లయితే మనకి ప్రాబ్లం వస్తుంది బేసికలీ. ఐ థింక్ ఇట్స్ 2 days అనుకుంటా, నాట్ 100% షూర్. సో ఫ్రిడ్జ్లో పెడితే పర్వాలా, బయట వదిలినట్టయితే పడవచ్చు. ఫైనల్లీ ఇప్పుడు ఈ ఎగ్స్ మీద వస్తున్నటువంటి న్యూస్కి మీరు ఏం చెప్తారు ఫైనల్లీ? సో ఇలాంటి విన్నప్పుడు మీకు బుర్రలోకి వెళ్ళాల్సినటువంటి న్యూస్ అనాలిసిస్ ఏంటంటే, గుడ్డు కల్తీ చేయబడుతోంది, గుడ్డు చెడ్డది కాదు. గుడ్డు కల్తీ చేయబడుతోంది కాబట్టి మీరు బాధ్యతాయుతంగా కొనేటప్పుడు స్టాండర్డ్ కంపెనీస్ దగ్గర కొనండి. ఇది మాత్రమే మనం చెప్పాలి తప్ప గుడ్డు తినకూడదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వెళ్ళకూడదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.